అండి. మీ పేరు? శ్రీనివాస్. ఎం శ్రీనివాస్. మీ భార్గవ్. భార్గవ్. మీ అబ్బాయి? మా అబ్బాయి. సో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీరు వచ్చారు. ఎందుకు వచ్చారు? మదర్కి హెల్త్ బాగాలేదు. మదర్కి హెల్త్ బాగాలేదు. 20 hours సర్కిల్ ఎమర్జెన్సీ కోసం ఇక్కడికి వస్తే అవైలబుల్గా ఉంది. సో మీరు హ్యాపీ. మీ మదర్ ఇప్పుడు సేవ్ అవుతున్నారు అనేది మీకు తెలిసింది. అంటే చిరంజీవి గారి ద్వారా ఎంత సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలియకుండానే ఆయన ఎంతమందికి ప్రాణదానం ఇస్తున్నారు అనేది మీ ముఖంలో కనిపిస్తున్నారు. అంటే పర్సనల్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే కదా. సో అందరూ వినండి. శ్రీదేవి సిరిల్లోకి స్వాగతం. ఏంటంటే ఇక్కడ మేము కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వచ్చాము. మేము సార్ని కలవడానికి, పద్మవిభూషణ్ వచ్చింది కాబట్టి కలవడానికి వచ్చాము. బ్లడ్ బ్యాంక్ వచ్చేసాము ఇక్కడ అపాయింట్మెంట్ కోసము. ఇక్కడ ఈ సార్ కలిసారు. వాళ్ళ అబ్బాయి ఎంత ఉంటున్నాను ఏజ్ మీరు? 19 years ఏజ్ అబ్బాయి వాళ్ళ మదర్ని సేవ్ చేసుకోవడానికి బ్లడ్ ఇవ్వడానికి రావడం ఎంత గొప్ప. ఇక్కడ బ్లడ్ దొరికింది, వాళ్ళకి బ్లడ్ దొరికింది, వాళ్ళ మదర్ సేవ్ అవుతున్నారనే సంతోషం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది కదండి. సో యూత్ ప్రతి ఒక్కరూ వినాలి, మీరు వినాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు చెయ్యాలి. నేను ఇదివరకే ప్రతి వీడియోలో చెప్తాను కదా, మీ జీవితం ఎట్లా ఉండాలంటే కుడమి తల్లి పులకరించాలి, జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు గర్వపడాలి. దీన్ని అంటారు జీవితం అని. అంతేనా నాన్న? అట్లా ప్రతి ఒక్కరు ఈ వీడియోకు, నాకైతే ఈ అబ్బాయి భార్గవ్ కదా నాన్న, ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మందికి చెప్పండి సరేనా? థ్యాంక్ యూ. సో ఎక్కడి నుండి వచ్చారు సార్ మీరు? ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి. అంటే ఆల్మోస్ట్ ఒక 250 kilometers అంట. అంటే ప్రతి ఒక్కరికి దేశంలో ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సేవా కార్యక్రమాల మీద ఒక నమ్మకంతో వచ్చారు కదా సార్ మీరు. సో ఇక్కడ దొరికింది మీకు. చాలా ఆనందంగా ఉంది కదా, తెలుస్తుంది ఫేస్లో తెలుస్తుంది అది. అట్లా ప్రతి ఒక్కరూ నేను ఇందాక చెప్పినట్టుగా మన జీవితము మనకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, చుట్టూన్న సమాజానికి ఉండాలి కదా. థ్యాంక్ యూ.